నీ జీవితంలో అద్భుతం చేయడానికి, నీ జీవితాన్ని మార్చడానికి, అవమానంలో నిన్ను ఘనతలోకి తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధమైన అద్భుతం పొందుకోవడానికి. దరిద్రులకు తండ్రిగా ఉన్నాను. ఇదిగో చూడండి, ఆ తర్వాత మార్చండి. ఎరుగని వారి వ్యాజ్యం నేను శ్రద్ధగా విచారించి వారికి జరిగిన అన్యాయమును బట్టి ఎట్లా రియాక్ట్ అయ్యి చూడండి. దుర్మార్గుల దవడ పళ్ళు ఊడగొట్టి వారి పళ్ళల్లో ఉన్న దోపుడు సొమ్మును లాగి దీనులకు ఇచ్చాడంట. నీ చేతి పని మీద దీవెన ఉండాలి అంటే, నీ చేతి పని మీద యెహోవా ఆశీర్వాదం ఉండాలి అంటే, సంగమా, నీ ఎదుట ఉన్న దీనులను, నీ ఎదుట ఉన్న దరిద్రులను, విధవరాండ్లను ఇదిగో నీవు ఆదరించాల్సిన వ్యక్తిగా నువ్వు మారాల్సిందే. ఎప్పుడైతే ఆ స్థితిలో నువ్వు ఉంటావో, ఆ హృదయం నీకుంటుందో, ఖచ్చితంగా నేను చెప్తున్నానమ్మా, యెహోవా నీ చేతి పనిని ఆశీర్వదిస్తాడు. ఈ దేశంలో నీ ఆస్తి బహుగా విస్తరించబడుతుంది. ఆ తర్వాత 31వ అధ్యాయం, యోబు గ్రంథం 31వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. 31వ అధ్యాయం 16వ వచనం నుంచి. బీదలు ఇచ్చయించిన దానిని నేను బిగపట్టిన ఎడల, విధవరాండ్రు కన్నులు క్షీణింపజేసిన ఎడలను, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను. చూసారా, తల్లిదండ్రులు లేని వారికి నా అన్నములో కొంచెమైనను నేను ఇయ్యకుండా నేను ఒంటరిగా భోజనము చేస్తే. అంటే యోబు తను భోజనం చేసేటప్పుడు తనతో పాటు ఇదిగో దీనులు భోజనం చేశారు లేదా అని ఒక ఆలోచన కలిగి ఉండేవాడు. ఎంత చక్కగా రాస్తున్నాడు చూడండి, తన సాక్ష్యం చెప్పుకుంటున్నాడు. బీదలు ఆశపడిన దాన్ని నేను ఇవ్వకుండా బెగబడితే, విధవరాండ్రు కన్నులు క్షీణింపజేస్తే, అంటే నా వైపు చూసి 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 సహాయం లేకుండా వెనుదిరి వెళ్ళిపోవటం అనే దాన్ని క్షీణింపజేయటం అంటున్నాడు. తల్లిదండ్రులు లేని వారికి నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడల, ఎవడైనను వస్త్రహీనుడై చూచుట చచ్చుట నేను చూడగను, బీదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను, వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడలను, వారు నా గొర్రె బొచ్చు చేత వేడిమి పొందకపోయిన ఎడలను, గుమ్మములో నాకు సహాయము దొరుకునని తండ్రి లేని వారిని నేను అన్యాయము చేసిన ఎడలను, నా భుజ శల్యము దాని గూటి నుండి పడునుగాక, నా బాహువు ఎముకలోనికి విరుగునుగాక. నేను అలాగూ చేయలేదు. ఆ తర్వాత వచ్చి చూడండి, నేను అలాగూ చేయలేదు అంటే నేను ఒక్కడనే భోజనం చేయాల, నేను ఒక్కడనే వస్త్రము కట్టుకోలే. ఎప్పుడైతే దేవుడు నన్ను దీవిస్తున్నాడో, నా 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 దీవెన, నా ఆదాయము నా కుటుంబానికి మాత్రమే కాదు కానీ ఇతరులకు కూడా నేను పంచి పెడుతున్నాను అంటున్నాడు. అందుకే అంటున్నాడు చూడండి 22వ వచనంలో, నేను అలాగూ చేయలేదు, నా బాల్యము మొదలుకొని దిక్కులేని వాడు తండ్రి భావముతో నన్ను భావించి నా యొద్ద పెరిగాడు. నా తల్లి గర్భమందు పుట్టిన నాటి నుండి దిక్కులేని వానికి నేను మార్గదర్శన అయితుంది. చూసారా, వాస్ టెస్టిఫైయింగ్. అంటే యోబు తన జీవితం అంతా ఇదిగో తన కుటుంబం కోసమే బతకల, తన కుటుంబం యొక్క క్షేమం కోసమే బతకల, ఇతరుల యొక్క క్షేమం గురించి కూడా ఆలోచించాడు, ఇతరుల యొక్క క్షేమం గురించి కూడా తను క్రియలు చేశాడు. ఇటువంటి ఒక జీవితము అతడు జీవిస్తున్నాడు. దేవుడు అతనికి ఇచ్చిన స్థితిని బట్టి, దేవుడు అతని యొక్క హృదయాన్ని చూచి, అతని చేతి కార్యాలను చూచి, ఇదిగో అతని చేతి పని మీద ఆయన తన దీవెనను విడుదల చేశాడు. తద్వారా ఆ దేశంలో అతని ఆస్తి విస్తారముగా పెరిగిపోయిందంట. సంగమా, నీవు ఈ రోజు నుంచైనా సరే నీ పుట్టినరోజు అప్పుడు, ఇంకోటి ఏంది, మీ నాన్నగారు పుట్టినరోజు అప్పుడు, మీ అమ్మగారు పుట్టినరోజు అప్పుడు కాదు, నువ్వు ప్రతి నెల నీ ఆదాయంలో కనీసము ఒక 5% పక్కన పెట్టగలవా? దశమ భాగంలో కాదు, చెప్పాలండి మరి, లేకపోతే మనోలా తీసేద్దాం అంటారు. దేవుడు నీకు అనుకరిస్తున్న ఆ దానిలోంచి కొంత భాగము నేను దీనులకు ఖర్చు పెట్టాలని చెప్పేసి ఎప్పుడైనా పక్కన పెట్టావా? పాస్టర్ గారు, అది పక్కన పెడితే పాస్టర్ గారు మాకు చాలా టైట్ అవుతుంది. టైట్గానే ఉండని, అది పక్కన పెట్టేస్తే కనీసము మేము కూర కూడా కొనుక్కోలేము పాస్టర్ గారు అంటే పచ్చడితోనే తినే, బట్ నీ చేయిని బెగబట్టమాక. అటువంటి స్థితిలో కూడా నువ్వు వెనుకకు చాపకుండా నీ చేయిని ముందుకు చాపుతూ ఉంటే
ప్రభు నీ చేతి పని మీద దీవెనిస్తాడు అంట. నేనైతే హల్లెలూయా హల్లెలూయా. కానీ ఇటువంటి ఒక సినారియో క్రైస్తవులు పాటించకుండా అపవాదం ఏం చేశాడంటే అప్పులు పెట్టేశాడు. ఇక వచ్చిన డబ్బులన్నీ కట్టుకోవడం సరిపోదు, ఈఎంఐలు పెట్టేశాడు, వచ్చిన డబ్బులన్నీ కట్టేసుకోవటం. నువ్వు బట్టలు కొనుక్కో, మాకైతే నీ ఆదాయం అంతా అప్పులకి ఈఎంఐలకి సరిపోతుందంటే నువ్వు ఎక్కడెక్కడ ఇది చేస్తున్నావు అక్కడ కట్ డౌన్ చేసుకో, అక్కడ కోతవై. డ్రెస్ 4,000 పెట్టుకుంటున్నావు, 2,000 పెట్టుకుంటున్నావు, మరి అక్కడ 1,000 రూపాయలకే కొనుక్కో, 500కే కొనుక్కో. ఆదివారం పూట ఆ ఒకటి మాత్రాన మాకండి పాస్కర్ అంటారా? ఏదైనా ఓకే పాస్కర్, ఆదివారం అసలు సింహం గడ్డిమైన క్రైస్తవుడు పప్పు తిన్న ఆదివారం పూట అని మీరే కాదు, నేను కూడా. అసలు మనకు ఆదివారం పూట పొరపాటున ఇంట్లో వెజ్ పడితే ప్లేట్ల సౌండ్లు వస్తామంటే ఇసురులు అసురులు. అప్పుడు దాకా నేడో రేపో మా యేసు అని పాడాం. ఇంకా అసలు అది ఏమీ లేదు, అప్పుడు కొత్త పాటలన్నీ పాడేస్తూ ఉంటాం మనం. బట్ ఇక్కడ యోబు ఏమంటున్నాడు చూడండి, తల్లిదండ్రులు లేని వారికి 17 వచనం చదువుతామమ్మా. తల్లిదండ్రులు లేని వారికి నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనం చేసిన ఎడలను ఎవడైనా వస్త్రహీనుడై ఒంటరిగా భోజనం చేయడం. అమ్మా, నా బలమైన కోరిక చెప్పను మీకు, ఇంకో విషయం చెప్పనా. నాకు ఈ అధ్యాయంలో చాలా ఇష్టమైన మాట ఒకటి ఉంటుంది. మీ ఇల్లు అలా ఉండాలి. ఏంటో తెలుసా? వచ్చి చూపిస్తాను చూడండి. 31 వచనం చదవమ్మా. 31 వచనం, మై ఫేవరెట్ వర్స్. అతడు పెట్టిన భోజనము తిని తృప్తి పొందని వానిని చూపింపగలవారెవరని. అతడు పెట్టిన భోజనము తిని తృప్తి పొందని వానిని చూపింపగలవారెవరని నా గుడారమందు నివసించువారు పలుకని ఎడల. చూసారా, అతడు పెట్టిన భోజనం తిని తృప్తికి పడని వాడు ఎవడైనా ఉన్నాడా అని నా ఇంట్లో పనివాళ్ళు అంటారు. నీ యొద్ద నివసించేవారు నీ కుటుంబం గురించి అటువంటి సాక్ష్యము పలుకునుగాక. అతడు పెట్టిన భోజనము తిని తృప్తి పొందని వారు చూపించండి అని పని వాళ్ళు క్వశ్చన్ చేస్తారంట. లుక్ ఎట్, అంటే తను ఎట్లా అంటే పెట్టడం అంటే ఏదో అది తీసుకో, తృప్తి పడని వాడు ఎవరైనా ఉంటే చూపించండి అంటున్నారు అంట అతని దగ్గర ఉన్న పని వాళ్ళు. అంటే అతని ఇల్లు ఇంకెట్లాగంటే ఒక సత్రములాగా ప్రతి దినము అనేక మందిగా ఆహారం అని వస్తే పెట్టేయటమే. వీళ్ళు తిన్నారో లేదో కూడా చూసుకోరు, కానీ అవతల వాళ్ళకి పెడుతున్నారు. ఇటువంటి ఒక లైఫ్ స్టైల్ యోబు జీవిస్తున్నాడు. కాబట్టి అతని చేతి పని మీద యెహోవా దీవెన. ఎందుకంటే అతడు ఇంకా ధర్మకార్యాలు చేయాలంటే అతడికి ఇంకా ఆదాయం కావాలి. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే అతని చేతి పని మీద ఆదాయం. హల్లెలూయా హల్లెలూయా. అతడి చేతి పని మీద ఆశీర్వాదం విడుదల చేశారమ్మా. అమ్మా, ఇటువంటి ఒక లైఫ్ స్టైల్ మనం అలవాటు చేసుకుందాం. ది రెస్టోరేషన్ సెంటర్ చర్చ్లో ఉన్న ఏ కుటుంబం గురించి అయినా సరే ఈ సాక్ష్యం రావాలి. అతడు పెట్టిన భోజనం తిని తృప్తి పొందని వాడు ఎవడైనా ఉంటే చూపించండి అని చెప్పనాలా. వాడు పిల్లికి కూడా బెచ్చం పెట్టడండి అన్న మాట రాకూడదు. అర్థమవుతుందా? అవసరమైతే ఎదుటోళ్ళ దగ్గర పిక్కు తింటాడండి, రాక్షసండి. హల్లెలూయా హల్లెలూయా. యోబు గ్రంథం 1వ అధ్యాయం వెళ్ళిపోండమ్మా. 10వ వచనం చదవండమ్మా. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేస్తేవి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. చేతి పనిని దేవుడు దీవించటం వలన అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించిందమ్మా. యోబు శ్రమల పాలవుతున్నప్పుడు ఆ శ్రమల కాలం అయిపోయిన తర్వాత కూడా అతని యొక్క విధానం మారలా. మీరు యోబు గ్రంథం 42వ అధ్యాయంకి వెళ్ళిపోండి అమ్మా. 42:10 వచనం. త్వరగా, లెట్ us స్పీడప్, త్వరగా.
యోబు 42:10 మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. చూసారా, అతడు పడిపోయిన తర్వాత కూడా అతని యొక్క స్నేహితుల గురించి అతడు ఆలోచించడం ఆపల. దిస్ ఈజ్ ద హార్ట్ వీ షుడ్ హ్యావ్. మనం కలిగి ఉండాల్సిన హృదయము ఇటువంటి హృదయం. అంతేగాని చెప్పానుగా, పెళ్ళికి కూడా బెచ్చం పెట్టడండి, ఒకడికి రూపాయి ఇవ్వాలంటే 10 సార్లు ఆలోచించుకునే ఆ గుణం వద్దమ్మా మనకి. మన కుటుంబాల గురించి, రెస్టోరేషన్ సెంటర్ చర్చ్లో ఉన్న కుటుంబాల గురించి చెప్పాల్సిన సాక్ష్యం ఏంటంటే, వాళ్ళు పెట్టిన భోజనము తిని తృప్తి పొందని వాళ్ళు ఎవరైనా ఉంటే చూపించండి, వాళ్ళకి లేకపోయిన అవతలకు పెడతారండి వాళ్ళు అని చెప్పాలా. హల్లెలూయా, హల్లెలూయా. కేవలము యోబు మాత్రమే ఇటువంటి జీవితం జీవించలేదమ్మా. మరొక ఉదాహరణ చూపిస్తాను. దావీదు దగ్గరికి వెళ్ళిపోదాము. 2 సమూయేలు 9వ అధ్యాయం మొట్టమొదటి వచనము. 2 శామ్యూయల్ త్వరగా 2 సమూయేలు 9వ అధ్యాయము మొట్టమొదటి వచనము. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. చూసారు, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు సింహాసనం ఎక్కిన వెంటనే అతడు తన స్థితి గురించి ఆలోచించడం లేదు, కానీ ఇతరుల గురించి ఆలోచించడం స్టార్ట్ చేశాడు. అంత మాత్రమే కాదమ్మా, 10వ అధ్యాయం మొట్టమొదటి వచనంగా చదవమ్మా. పిమ్మట అమ్మోను రాజు మృతి నొందగా అతని కుమారుడైన హానూను అతని రాజ్యము ఏలుచుండెను. దావీదు, హానును తండ్రి అయిన నాహూషు నాకు చేసిన ఉపకారమునకు నేను హానునకు ప్రత్యుపకారము చేతునని అతని తండ్రి నిమిత్తము అతనిని ఓదార్చుటకై తన సేవకుల చేత సమాచారము పంపించెను. దావీదు సేవకులు అమోనీయుల దేశములోనికి రాగా. చూసారా, ఈవెన్ యోబు ఏ విధంగా జీవించాడో దావీదు కూడా అదే జీవితాన్ని కలిగి ఉన్నాడమ్మా. తన గురించి, తన కుటుంబం గురించి మాత్రమే ఆలోచించడం లేదు, కానీ ఇతరుల యొక్క క్షేమము గురించి ఆలోచిస్తున్నాడు. ఇటువంటి హృదయం కలిగాడు కాబట్టి దావీదు గొప్పవాడయ్యాడు. ఇటువంటి హృదయం కలిగిన వాడు కాబట్టి యోబు గొప్పవాడయ్యాడు. ఇటువంటి హృదయము మనము కూడా కలిగి ఉండి ఈ దేశంలో మనము కూడా గొప్పవారముగా ఉండాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. సో నంబర్ 1, ఒక వ్యక్తి యొక్క చేతి పనిని దేవుడు ఎప్పుడు దీవిస్తాడంటే అతడు ఇతరుల గురించిన ఆలోచన చేసేవాడుగా ఉంటే, ఇతరుల గురించి తన కష్టార్జితమును తీసి ఖర్చు పెట్టేవాడు అయి ఉంటే ఖచ్చితంగా అతని హృదయంను బట్టి దేవుడు అతని చేతి పని మీద దీవెనిస్తాడు. నా ఆదాయం డెవలప్ అవ్వట్లేదు పాస్టర్ గారు, ఎంత ప్రార్థన చేసినా నా ఆదాయం రెట్టింపు అవ్వట్లేదు అంటే, ఇదిగో ఇతరులకు ఇస్తూ ఉండు, దేవునికి ఇచ్చేస్తూ ఉండు, ఇతరులకి ఇస్తూ ఉండు, ఆ కొంచెంలో నువ్వు బ్రతుకుతూ ఉండు, నువ్వు ఇంకా అనేక మందికి ఇచ్చేవాడుగా ఉండాలని చెప్పేసి దేవుడు నీ ఆదాయాన్ని అభివృద్ధి చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు 2వది చదవమ్మా, యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం మరలా చదవమ్మా. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేస్తేవి కదా. చుట్టూ ఏం వేశాడంటే దేవుడు కంచె వేశాడు. అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకు ఏం చేశాడంటే దేవుడు చుట్టూ కంచె వేశాడు. సో ఒక వ్యక్తి ఆశీర్వదించబడిన స్థితిలో ఉండాలి అంటే కేవలము అతని చేతి పని మీద ఆశీర్వాదం ఉండటం మాత్రమే కాదు, కానీ అతనికి వస్తున్న దాని మీద, అతనికి కలిగి ఉన్న దాని మీద దేవుని యొక్క భద్రత కాపుదల ఉండాలి. లేకపోతే అది అపవాదిని దోచుకుంటాడు. దేవుడు యోబును ఆశీర్వదించడం మాత్రమే కాదు, కానీ యోబుకి, అతని ఇంటి వారికి, అతని కలిగిన వారందరికీ చుట్టూ ఏం చేశాడంట? కంచె వేసి ఈజ్ ప్రొటెక్టింగ్ జోబ్. సో దీవెన, చేతి పని మీద దీవెన రావాలంటే ఇతరుల గురించి ఆలోచించాలన్నాడు. మరి భద్రత రావాలి అంటే, కాపుదల రావాలి అంటే నువ్వేమి చేయాలి? మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం త్వరగా. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. సరే, ఇక్కడ చెబుతున్న దశమ భాగము ఎక్కడ తీసుకొని రావాలి? దేవుని మందిరంలోకి తీసుకొని రావాలి. ఇంతాక చెప్పిన దశమ భాగము నీ ఇంటనే ఉంచుకో అన్నాడు దేవుడు. నా మందిరములో ఆహారం ఉండునట్లు
10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధులకు తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినడలా నేను ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలను విస్తారమైన దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిస్తున్నాడు. 11వ వచనం అందరం చదువుదాం. రెడీ, 1 2 3 కమాన్. మీ పంటను తినివేయు పురుగులను, మీ పంటను తినివేసే పురుగులను నేను గద్దించేదను. చూసారా, మీ పంటను ఎప్పుడైతే నువ్వు దశమ భాగము దేవునికి చెల్లించే వ్యక్తిగా ఉంటావో, నీ మిగతా 90% తినివేసే పురుగులు, హాస్పిటల్ బిల్స్, ఈఎంఐస్, లోన్స్, ఇంట్రెస్ట్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఏంటంటే పంట తినివేసే పురుగులు. అనగా మిగతా 90% నువ్వు అనుభవించకుండా నీ యొద్ద నుంచి బలవంతంగా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. పంట తినివేస్తున్న పురుగులు. మీ పంట తినివేయు పురుగులను నేనేం చేస్తాను? గద్దిస్తాను. అవి మీ భూమి పంట నీకు నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములు రాల్పకి ఉండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని దశమ భాగము దేవునికి చెల్లించే వ్యక్తిగా ఉంటే దేవుడు నీ చుట్టూ భద్రత వేస్తాడమ్మా. మీ పంట తినివేసే పురుగులను గద్దిస్తాడు దేవుడు. మీ చుట్టూ భద్రత వేస్తాడు దేవుడు. గాడ్ ఈజ్ ప్రొటెక్టింగ్ జోబ్. ఎందుకు దేవుడు యోబుకి, అతని ఇంటి వారికి, అతను కలిగిన సమస్తమునకు కంచె వేశాడంటే యోబు దశమ భాగమును చెల్లించేవాడు అయినాడు. హల్లెలూయా. జోబ్ ఈజ్ అ టైథర్. యోబు దశమ భాగము చెల్లించేవాడు. బికాస్ ఆఫ్ దట్ అపవాది కూడా అంటాడు, నేనేం చేయలేకపోతున్నాను అంటున్నాడు. నువ్వు చుట్టూ కంచేసేసావు, నేను కూడా అతను ముట్టుకోలేకపోతున్నాను. అమ్మ నేను చెప్తున్నామ్మా, దశమ భాగంలో ఉన్న శక్తి మామూలు శక్తి కాదమ్మా. దేవునికి ఇస్తే దేవుడు మనకిచ్చే భద్రత ఏ దురాత్మ కూడా ఆ భద్రతను ఛేదించి లోపలికి రాలేదమ్మా. మనకెక్కడ సమస్య అంటే ఇక్కడే, ఈ దశమ భాగం దగ్గరే సమస్య వస్తుంది అంతా. అదేమంటే పాస్కర్ని అడుగుతారు, పాస్కర్ మనం బీఫ్ తినొచ్చా, పాస్కర్ మనం పోర్క్ తినొచ్చా, పాస్కర్ మనం అది తినొచ్చా? నూతన నిబంధనలో తినకూడదు ఒకటి దశమ భాగం అంతే. మిగతా అదంతా నిరభ్యంతరంగా తినొచ్చు. అది మాత్రం పోయారు. ఇదే కావాలి మనకి. ఏంటది? దశమ భాగమే. అదేంటో అంత టేస్టీగా ఎందుకు ఉంటుందో నాకు అర్థం కాదు అసలు. అమ్మ, దశమ భాగం తిని చాలా నష్టపోయిన వాళ్ళు ఉంటారు తెలుసా. దశమ భాగం వల్ల నష్టపోయే వాళ్ళు చాలా ఉంటారు. దశమ భాగం ఇవ్వకుండా. మీరు ఆదికాండంకి వెళ్తే ఆదామును దేవుడు ఏదైనా తోటలో పెట్టి, ఈ తోటలో ఉన్న పండ్లన్నీ మీరు నిరభ్యంతరంగా తినవచ్చు. ఆ ఒక్కటి ఏది? మంచి చెడులు తెలివినిచ్చే వృక్షంను మాత్రం తినకూడదు అన్నారు. 90% మీరు తినొచ్చు, ఆ ఒకటి తినకూడదు. ఏంటది? ఏం నేర్పిస్తున్నాడంటే దశమ భాగం నేర్పిస్తున్నాడు దేవుడు ఆదాముకి. తోటలో ఉన్న పండ్లన్నీ నిరభ్యంతరంగా తినొచ్చు, కానీ ఆ వృక్ష ఫలమును తినడానికి వీలేదన్నాడు. మనకి చెప్పిన ఆజ్ఞ ఏమిటంటే, మీ రాబడి అంతటిలో 10వ భాగం మందిరానికి తీసుకుని రండి, అది తినమాకండి, మిగతా 90% మీరు తినొచ్చు అన్నాడు. ఆదాముకు పెట్టిన నియమమే మనకు కూడా పెట్టాడు. ఆదాము ఏ విధంగా అయితే తినకూడనిది తిన్నాడో, మనము కూడా తినకూడనిది తింటడం అలవాటు చేసేసుకున్నాం మనం. ఫలితం ఏమైందో తెలుసా? ఆదాము తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు, ఆదాయాన్ని పోగొట్టుకున్నాడు. అప్పటి వరకు తోటను సేద్యము చేసే ఆదాము ఆ తోట నుంచి బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సంగమం నేను చెప్తున్నానమ్మా, నీవు తినే ఆ దశమ భాగం యొక్క ఎఫెక్ట్ ఎక్కడ పడుతుందంటే నీ ఆదాయం మీద పడుతుంది. మితిమీరిన అప్పులు అయిపోతాయి, మితిమీరిన ఆ యొక్క ఈఎంఐస్తో నువ్వు ఇదైపోతావు, లేదా జాబ్స్లో ఇబ్బంది అయిపోతుంది నీకు. అది కాదా నీ యొక్క నీకు అనారోగ్యమైనది వస్తుంది తెలుసా. యాకోబు పత్రిక వెళ్ళడం ఒకసారి. యాకోబు పత్రిక 5వ అధ్యాయంకి వెళ్ళిపోండి ఒకసారి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. మీ బంగారము మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. చూసారా, ఇక్కడ ఏంటంటే బంగారము వెండి ఇవేంటంట తుప్పు పట్టిపోయానంట. చూసారా, బంగారం ఉంది, వెండి ఉంది, వస్త్రాలు ఉన్నాయి. ఆ పై వచనాల్లో ఇవన్నీ ఏమైపోయినట్టు తుప్పు పట్టిపోయాయంట. ఈ తుప్పు ఏం చేస్తున్నాయంట? మన మీద సాక్ష్యం చెప్తున్నాయంట. సాక్ష్యము చెప్పటం మాత్రమే కాదు, కానీ ఆ తుప్పు మన శరీరములను తినివేస్తుందంట.
ఎందుకు బంగారానికి వెండికి వస్త్రాలకి తుప్పు పట్టాయి, ఎందుకు ఆ తుప్పు సాక్ష్యం పలుకుతుంది, ఎందుకు ఆ తుప్పు మన శరీరములను తినివేస్తుంది అంటే ఆ తర్వాత వచ్చిన చూడమ్మా. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇవ్వక మీరు మోసముగా బెగబెట్టిన కూలి మొర్రపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపత్యగు ప్రభు యొక్క చెవులలో. చూసారా, ఇదిగో ఏంటంటే మరలా చదువునమ్మా. మీ చేలు కోసిన పనివారికి ఇవ్వకుండా మీరు మోసముగా బెగబట్టిన కూలి. ఏం చేశారంటే ఆ కూలితోటి, ఆ దశమ భాగముతోటి బంగారమును కొనుక్కుంటున్నారు, ఆ దశమ భాగంతో వెండిని కొనుక్కుంటున్నారు, ఆ దశమ భాగంతో వస్త్రాలు కొనుక్కున్నారంట. యాకోబు పత్రిక రాస్తూ సంఘాన్ని హెచ్చరిస్తున్న మాట ఏమిటంటే, మీరు ఏమేమైతే కొనుక్కుంటున్నారో వాటి మీద తుప్పు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ తుప్పు మీ మీద సాక్ష్యం పలకటం మాత్రమే కాదు, కానీ మీ శరీరాలను ఏం చేస్తుందంట, తినివేస్తుందంట. దిస్ ఈజ్ హౌ డిసీజెస్ విల్ కమ్. క్రైస్తవులు ఎందుకు రోగంతో ఉంటున్నారు, క్రైస్తవులు ఎందుకు అనారోగ్యంతో ఉంటున్నారంటే, ఇదిగో దేవునికి ఇవ్వకుండా మనము భుజించడం ఎప్పుడైతే అలవాటు చేసుకున్నామో, ఆదాము నిత్య జీవాన్ని పొందుకోవాల్సిన ఆదాము చనిపోయాడు, మరణాన్ని పొందుకున్నాడు. ఇదిగో ఆరోగ్యమును, స్వస్థతను, దీర్ఘాయుషును, నిత్య జీవాన్ని పొందుకోవాల్సిన మనము అనారోగ్యాలతో ఉంటున్నాం. ఏ అనారోగ్యమైనా, ఏ లేమి అయినా, ఏ దారిద్ర్యమైనా, ఏదైనా సరే బయట అన్యులకు రావాలి, కానీ విశ్వాసులకు రావడానికి వీల్లేదు. బయటోళ్ళకి అదే జబ్బులు వచ్చి మనకి అదే జబ్బులు వస్తే ఇంకెందుకమ్మా? బయటోడికి అదే ఇబ్బందులు, మనకి అయ్యే ఇబ్బందులు నీకు ఎందుకు చెప్పు? కారణం ఏమిటంటే బయటోడు ఏ పనులు చేస్తున్నాం, మనం కూడా అదే చేస్తున్నాం. మనం సంగమా, దేవుడు మలాకి గ్రంథంలో చెప్పాడు, నా మందిరములో ఆహారం ఉండినట్లు మీ దశమ భాగం అంతయు తీసుకుని వస్తే మీ పంట తినివేస్తున్న పురుగులు, అనగా మిగతా 90% నేను కాపలా ఉంటా అంటున్నాడు. మీ పంట తినివేసే పురుగులను నేను గద్దిస్తాను అంటున్నాడు. ఏ విధంగా గద్దిస్తాడో ఒక ఉదాహరణ చూపిస్తాను. 2వ రాజుల గ్రంథము, దీంతో నేను ముగించేస్తాను. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయంకి వెళ్ళిపోండి అమ్మా. 2 Kings చాప్టర్ నెంబర్ 17. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయం 24. అష్షూరు రాజు బబులోను. ఒక్క నిమిషం, నేను కూడా తీయలేదు, నువ్వు ఒక్కడే తీసేస్తా. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 24, 25, 26 వచ్చిన చదవండి అమ్మా. అష్షూరు రాజు బబులోను, కూత, అవ్వ, హమాతు, సెపర్వాయిము అను దేశములలో నుండి జనులను రప్పించి ఇజ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను. కనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణములలో కాపురము చేసిరి. అయితే వారు కాపురముండను ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేనివారు కనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను. అవి వారిలో కొందరిని చంపెను. తమరు పట్టుకొనిన షోమ్రోను పట్టణములలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది కనుక ఆయన సింహములను పంపించెను. ఇశ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అష్షూరు రాజుతో మనవి చేయగా. చూసారా ఏమైందంటే, ఈ అష్షూరు రాజు అనేవాడు తన ప్రజలను ఇజ్రాయేలు దేశంలో ఉన్న షోమ్రోను పట్టణంలో కాపురం ఉండటానికి తీసుకుని వచ్చాడు. షోమ్రోను పట్టణం అంతా ఈ అష్షూరీలు నివాసం ఉండటం ఆరంభించారు. అయితే ఆ దేశం యొక్క దేవుని మర్యాద తెలియకుండా, భయభక్తులు లేకుండా బ్రతుకుతున్నారు. ఏం చేశారంటే వీరు ఆ దేశంలో నివాసం ఉండటం మాత్రమే కాదు, కానీ ఆ దేశంలో దేవునికి హేయమైన పనులన్నీ చేస్తున్నారు. ఆ దేశమును పాడు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ దేశమును ఏం చేస్తున్నారు? పాడు చేస్తున్నారు. బయలుదేవతలని, ఆ దేవతలను, ఈ దేవతలను ఇవన్నీ పెట్టి ఆ దేశమును పాడు చేస్తుంటే దేవుడు ఆ దేశంలోనికి, ఆ ప్రజల్లోనికి సింహాలను పంపించాడంట. నేను చెప్తున్నానమ్మా, నిన్ను, నీ కుటుంబాన్ని పాడు చేయడానికి ఎవరు వచ్చినా సరే, నీవే గనక దశమ భాగమును చెల్లించే వ్యక్తి అయితే గాడ్ విల్ సెండ్ హిజ్ అనాయింటింగ్. దేవుడు తన అభిషేకాన్ని పంపిస్తాడు, సింహం అభిషేకం పంపిస్తాడు. ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు లయపరుస్తాడు. అంతే. అర్థమవుతుందా మీకు ఆ మాట? ఎందుకంటే దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు ఆ దేశాన్ని ఇచ్చాడు. చూడమ్మా, ఇదిగో ఈ దేశం కూడా ఒక దశమ భాగం. ఎందుకంటే దేవుడు తన ప్రజలను ఏ పట్టణంలో ఉండటానికి ఎన్నుకున్నాడు? ఏ దేశంలో ఉండటానికి? ప్రపంచమంతా ఉందిగా.
కానీ ఇజ్రాయెల్ దేశం ఎన్నుకున్నాడు దేవుడు. దిస్ ఇస్ ద 10th పార్ట్. ఇజ్రాయెల్ దేశం అనేది ఒక దశమ భాగానికి సాదృశ్యము. ఈ ఇజ్రాయెల్ దేశాన్ని పాడు చేయటానికి అష్షూరీయులు వచ్చినప్పుడు దేవుడు సింహములను పంపించి వారందరినీ చంపించి వేసేసాడు. అష్షూరీయులంట వాళ్ళ రాజు దగ్గరికి వెళ్ళి మనవి చేసుకుంటున్నారంట. 26వ వచనం, తమరు పట్టుకొనిన షోమ్రోను పట్టణములో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది. చూసారా, ఆ దేశపు దేవుని మర్యాద తెలియటం లేదంట అష్షూరీయులకి. బాధాకరమైన విషయం ఏంటంటే క్రైస్తవులకు తెలియటంలా మన దేవుని మర్యాద ఏమిటో అని చెప్పేసి. ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది. కనుక ఆయన సింహములను పంపించెను. ఇజ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అష్షూరు రాజుతో మనవి చేయగా. చూసారా అమ్మా, దేవునిలో ఉన్న ఉగ్రత ఎవరు అనుభవించాలంటే శత్రువులు అనుభవించాలి. దేవునిలో ఉన్న ఉగ్రత ఎవరు అనుభవించాలంటే అపవాది వాడి శక్తులు అనుభవించాలి. నాట్ అస్. దేవునిలో ఉన్న మంచితనం అంతా మనం అనుభవించాలి అంతే. బట్ ఇక్కడ ఏమవుతుందంటే దేవుని మర్యాద, ఇజ్రాయేలు దేవుని యొక్క మర్యాద మనము తెలుసుకోకుండా తినకూడదు మనం తింటున్నాము. దశమ భాగము తింటున్నాము. ఇతరులకు ఇవ్వాల్సింది, ఇతరులను చేరదీసుకోవాల్సింది, ఇతరులకు ఇవ్వటానికి పెట్టిన ఇంకొక దశమ భాగం అనేది అది కూడా తినేస్తున్నాం. మొత్తము మనం తిని కూడా అది కూడా మనకి సరిపోవటం లేదని ఆర్థికంగా అభివృద్ధి చెందాలి పాస్టర్ గారిని ప్రార్థనలు చేయించుకుంటున్నాం మనం. అర్థమవుతుంది మీకు నా మాట? అసలు దేవుడు పెట్టిన నియమం ఏమిటంటే, ఇదిగో ఒక దశమ భాగము దేవుని దగ్గర తీసుకొని రావాలి. సంవత్సరంలో 3 సంవత్సరాలకు ఒకసారి ఒక దశమ భాగం తీయాలి, ఇంకొక దశమ భాగం అది పేదలకు ఇవ్వాలి అని చెప్పి అన్నాడు. సో ఇప్పుడు మనకి నెల నెల వస్తుంది, సంవత్సరానికి రావట్ల ఆదాయం, నెల నెల ఆదాయం వస్తుంది. కాబట్టి ప్రతి నెల దశమ భాగం తెస్తూ 3వ నెల మనం ఏం చేయాలంటే 2 దశమ భాగాలు తీయాలి. ఒక దశమ భాగం దేవుని మందిరంలోకి తీసుకుని రావాలి, మరొక దశమ భాగంతో మనము బయట ఉన్న దీనులను చేరదీయాలి. ఇవేమీ చేయటం లేదు. దేవునిది తినివేస్తున్నాము, ప్రజలకు పెట్టాల్సింది తినివేస్తున్నాము, మనము తినాల్సింది కూడా మనం తినేస్తున్నాం. ఇన్ని తిన్నా కూడా మనకి సరిపోవటం లేదని చెప్పేసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలి పాస్టర్ గారు అని చెప్పి ప్రార్థనలు చేయించుకుంటున్నాం. సంగమా, దేవుడు ఎంత మాత్రము మెచ్చడు. ఆ రోజున దేవుని దగ్గరికి పేతురు చడిగాడు. ఆ నాణ్యము తీసుకుని వచ్చి అడిగినప్పుడు దేవుడు అన్న మాట, దేవునిది దేవునికి ఇవ్వాలి, కైసరిది కైసరికి ఇచ్చేసేయాలన్నాడు. దేవునిది దేవునికి ఇవ్వాల్సిందే, దీనిలేని వారిని ఆదరించాల్సింది మనమేమో. క్రిస్టియన్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే దీనిలేని వారిని ఆదరించాలి. గవర్నమెంట్ కాదు ఆదరించాలి. గవర్నమెంట్ ఆదరిస్తుందో లేదో మనకు తెలియదు, మనకు సంబంధం లేదమ్మా. గవర్నమెంట్తో మనకు సంబంధం లేదు. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మన బాధ్యత ఏమిటంటే దీనిలైన వారిని ఆదరించాలి మనం. రెస్టోరేషన్ సెంటర్ చర్చ్ ఆ విధంగా అభివృద్ధి చెందును గాక. ఎప్పుడైతే మనం ఈ విధంగా ఉంటామో అదిగో మనకును మన ఇంటి వారికి మనకు కలిగిన దాని అంతటికి దేవుడు కంచె వేసి కాపాడుతాడు. ఏ అపవాది కూడా తాకలేడు. రెండవది, మన చేతి పని మీద యెహోవా ఆశీర్వాదం ఉంటుంది. కనుక నిత్యము ఆశీర్వదించబడిన స్థితిలో మనం ఉంటాము. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీవు దీనులకు ఇవ్వకుండా, దేవునికి ఇవ్వకుండా మొత్తము నువ్వే తినివేస్తున్నట్లయితే సంగమా, ఈరోజు నువ్వు పశ్చాత్తాపడాల్సిందే. యు నీడ్ టు రిపెంట్ టుడే. ఈ రోజున ఈ వర్తమానము దేవుడు నీకే వినిపిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు పశ్చాత్తాపడి ప్రభు వైపు చూస్తే ఇదిగో ప్రభు మరలా నిన్ను ఆశీర్వదించడానికి, ప్రభు మరలా నిన్ను కనికరించడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రార్థన చేద్దామా? మా ఆరాధన సమయంలో ఉదయం 10 గంటలకు